రాజకీయం చేయాలని ఫిక్స్ అయిన తర్వాతే తమిళ హీరో విజయ్లో మార్పులు మొదలయ్యాయా? అంతకుముందు ఏడాదికొక్క సినిమా చేద్దాంలే అనుకున్న దళపతి ఇప్పుడెందుకు ఇంత వేగంగా పనిచేస్తున్నారు? పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే వరుస సినిమాలు చేస్తున్నారా? ఆయన రాజకీయాలకు పర్సనల్ క్రేజ్ ఎంతవరకు యూజ్ కానుంది? ట్విట్టర్లో విజయ్ దూకుడు దేనికి సంకేతం? తమిళ హీరో విజయ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పడానికే ఉంది. ఆయన కనిపిస్తే అభిమానుల్లో కరెంటు పాస్ అవుతుందిప్పుడు. ఇక నిప్పుకు గాలి తోడైనట్లు ఇన్నాళ్లు సినిమాల్లోనే ఉన్న విజయ్ ఈ మధ్యే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో విజయ్ ఇమేజ్ మరింత పెరిగింది. తాజాగా 2023 ట్విట్టర్ మోస్ట్ టాక్డ్ మూవీస్లో విజయ్ లియో నెంబర్ 1లో నిలవడమే ఈయన క్రేజ్కు నిదర్శనం. ట్విట్టర్లో దేశంలోనే లియో ఫస్ట్ ప్లేస్ అందుకోవడం, టాప్ 3లో వారిసు నిలవడం విజయ్ క్రేజ్ను చూపిస్తుంది. దీన్నే తన పొలిటికల్ ఇమేజ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు దళపతి. అందుకే వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లుంది కాబట్టి ఆలోపే కనీసం 3 సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు విజయ్. కొన్నేళ్లుగా విజయ్ ఎంచుకుంటోన్న కథల్లోనే రాజకీయాలున్నాయి. ఇవన్నీ తన పొలిటికల్ కెరీర్ బిల్డ్ చేసుకోవడం కోసమే అనేవాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తోన్న విజయ్ తర్వాత డివివి దానయ్య నిర్మాణంలో నటించబోతున్నారు. దీని తర్వాత లియో 2 ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి మరి చూడాలిక. ఈ సినిమాలతో 2026 ఎన్నికల నాటికి విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారా లేదా అనేది.